భారత్ శ్రీలంక మధ్య ఉన్న రామసేతు గురించి మరోసారి చర్చ మొదలైంది. వానరులతో కలిసి శ్రీరాముడు దీన్ని నిర్మించారని హిందువులు విశ్వసిస్తుంటారు. మెజార్టీ భారతీయుల వాదనకు బలం చేకూర్చేలా ఇది మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ తెలిపింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడి రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ ఛానల్ పేర్కొంది. కానీ రామసేతు చరిత్ర గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మంచు యుగంలో భారత్ శ్రీలంకలను కలుపుతూ భూభాగం ఉండేదని ఓ వాదన. శ్రీలంక కూడా భారత ప్రధాన భూభాగంలో భాగమని, 1.25 లక్షల ఏళ్ల క్రితం విడివడిందనేది మరో వాదన. హిందువులు మాత్రం రావణుడు సీతను అపహరించటంతో ఆమెను వెనక్కి తీసుకురావటానికి రాముడు సేతును నిర్మించాడని బలంగా నమ్ముతారు. అయితే ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తల బృందం భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదని పేర్కొంది. ఇది వాస్తవ నిర్మాణమని ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ISAT-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఓ వంతెనకు సంబంధించి మ్యాప్ ను విడుదల చేశారు. ఇక భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వర ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98% నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.